హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చామగడ్డల పులుసు అండి. చామగడ్డ పులుసు అంటే తెలుసు కదా, చామగడ్డ పులుసు. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది దీన్ని ఉడకబెట్టి వండుతారండి. నాకు అట్లా ఇష్టం ఉండదు. నాకు పొట్టు గీకి చక్కగా దాన్ని పీసెస్ మంచిగా ఉంటాయండి. ఇట్లా జారు జారు చామగడ్డలు కోయడం అయిపోయిందండి. మనం ఈరోజు చామగడ్డ పులుసు పెడుతున్నాం. అందుకే నాకు ఉడకబెట్టి వండడం ఇష్టం లేక పొట్టొలిచి దాన్ని ఇప్పుడు పులుసు పెడతానండి. ఎట్లా పెడతానో ఏంటో కూడా చూపిస్తాను రండి. మీ ఇంత చింతపండు చాలండి పులుసులోకి. మనం చేయడానికి ఇంత చింతపండు చాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. పులుసు రెడీ అయిపోయింది. చామగడ్డ పులుసు అని చెప్పా కదా, ఇదేనండి దాని స్ట్రక్చరు అంతా కలిపి ఇది చామగడ్డ పులుసు. చిక్కగా దీంట్లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసే మసాలాలు అన్నీ కూడా కాలిపోతుందండి తిందామంటే. సూపర్ ఉందండి.
స్పైసీ స్పైసీగా మస్తుంది. నాకైతే పులుసులు అంటేనే బాగా ఇష్టం అండి. కాలిపోతుంది. మీ అయ్యాయా? మీ ఏం కూరలో చెప్పండి. మీరేం కూరలు? మీకు చామగడ్డ కూర అంటే ఇష్టమా? చాలామందికి చామగడ్డ కూర ఇష్టం ఉండదు, కానీ చామగడ్డ ఆకుతో కూడా పప్పు వేస్తాము, చామగడ్డ ఆకు ఫ్రై చేస్తాము, ఇవన్నీ చేస్తామండి మేమైతే. ఎంత బాగుందంటే వేడి మీద ఎంత బాగుంది అంటే చల్లారాక ఇంకా బాగుంటుంది. పులుసు కూరలు ఏమైనా కదండి. ఇప్పుడు ఉంది. ఓకే, బాయ్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. ఎవరు కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.